గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. మళ్ళీ ఇలా కలుసుకున్నాము. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సరే, ఇప్పుడు మనం ట్వెల్త్ నిన్న దాకా మనం విశ్వరూపం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 12th అధ్యాయం చెప్పుకుందాం. GOD గాడ్ అనే ఎక్రోనిం ద్వారా చెప్పుకుందాం. 12th జీ భగవంతుని యొక్క స్వరూపం. భగవంతుని యొక్క స్వరూపం, ఆయన యొక్క స్వరూపం నిన్నే తెలుసుకున్నాము. ఓ భక్తి స్థాయిలో పురోవృద్ధి, భక్తి స్థాయిలో ఉన్న ఒక మనిషి. డి భక్తుల్లోని గుణాలు, భక్తులలో ఉన్న గుణాలు. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పాడు, నా విశ్వరూపం కంటే నా స్వరూపమే అరుదైనది. నిన్నటి దాకా మనం విశ్వరూపం చూపించడం, షో చేసుకోవడం మాత్రమే చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం. చూద్దాం. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పాడు, నా విశ్వరూపం కంటే నా స్వరూపం అరుదైనది. నా విశ్వరూపం అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వీరందరికంట నేను ఈ జన్మల ద్వాపర యుగంలో నీకు చెప్తున్నందుకు ఈ స్వరూపమే అరుదైనది. ఈ స్వరూపమే నా అన్ని స్వరూపాల్లో గొప్పది. శ్రీకృష్ణుడి స్వరూపమే ఆయన అన్ని అవతారాలలో అరుదైనది, అంటే గొప్పది అని చెప్తున్నాడు. ఎవరైతే స్వామిని పూర్తిగా ఆరాధిస్తారో వారిని రక్షిస్తారు. పూర్తిగా స్వామి ఎవరైతే ఆరాధిస్తారో వారిని స్వామి రక్షిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకడేమో పరమ విష్ణు భక్తుడు. తను ముందు జన్మలో చేసిన పాపాలకి అలా నీటిలో కొట్టుకుంటూ పోయాడు. కానీ అప్పటికి మనకు ఛాన్స్ ఉంది. మనం గనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఏదో కొమ్మ ఇచ్చి మనల్ని రక్షిస్తాడు. ప్రహ్లాదుని కూడా అలాగే రక్షిస్తాడు కదా అండి. కాకపోతే నాకు ఇంకా స్టోరీ పూర్తిగా తెలీదు. కాకపోతే ఆయన ఇంకా ఫుల్గా తన స్వరూపం, అంటే ఆయన ఇంకా విష్ణు భక్తుడు, పరమ విష్ణు భక్తుడు. అలా ఉండే అంత కష్టమో తెలుసా అండి మీకు? 5 సంవత్సరాల చిన్న పిల్లవాడు విష్ణు భక్తుడే అండి. కరెక్ట్గా 5 సంవత్సరాలు. నేను ఇంకా 9 ఇయర్స్. నాకు టైం పట్టింది. అంత చిన్న పిల్లవాడు, దానికి అసలు ధర్మమే తెలియదండి. లాస్ట్ వీడియోలో చెప్పే ఇప్పుడు మనం 11 వీడియోస్ చేసుకుని ఉంటాం కదా. ఇది 12th వీడియో కదా. చెప్పే ఉంటాను, మీకు గుర్తుందో లేదో. ఆయనకి అసలు ధర్మం అంటే ఏంటో తెలియదండి. అంత చిన్న వయసులో ఎవరికేంటో తెలుస్తుందా అండి? కొంతమందికి అయితే ఇంకా అసలు వాళ్ళని కూడా తెలీదు, వాళ్ళ నేమ్ కూడా తెలియదు అసలు. కొంతమందికి అయితే తెలుసా అండి మీకు? అసలు చిన్న పిల్లవాడు, అసలు ఆయనకి భగవద్గీత ఏమీ తెలియదండి, అసలు నాలెడ్జ్ తెలియదు ఆయనకి. జస్ట్ ఒక్కటే తెలుసు, ఓం నమో భగవతే వాసుదేవ. ఒక్క నామమే తెలుసు. ఆ ఒక్క నామం వల్ల ఆయన్ని స్వయంగా చూడగలిగారు ప్రహ్లాదుడు. స్వయంగా విష్ణుని చూడగలిగారు. కానీ
ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరాలు కోరుకున్నారు కదా అండి, బ్రహ్మ ఇచ్చిన వరాలు కోరుకున్నారు. ఈ సృష్టి మొత్తానికి నేను మాత్రమే, నన్ను చూసి అందరూ భయపడాలి, ఆ విష్ణు నాకు వద్దు, ఆయన ఆయన మంచివాడు కాదు, అందరూ నా నా వాళ్ళే ఉండాలి అని చెప్పాడు. అందరూ రాక్షసుల్లోనే ఉండాలి, గుణం కూడా రాక్షసత్వమే ఉండాలి అని కోరుకున్నాడు. అలాగే జరిగింది. అది కొన్నాళ్ళ వరకు అలా సాగింది. కానీ ఎప్పటికైనా ధర్మమే నిలుస్తుందండి, ఎన్ని వరాలు కోరుకున్నా. విష్ణువు స్వయంగా వచ్చి సంహరించారు. ఎవరి వల్ల అండి? ఆ రాక్షస కుటుంబంలో పుట్టిన నెక్స్ట్ కాబోయే రాజు ప్రహ్లాదుడు, ఆయన వల్లే హిరణ్యకశిపుడు మరణం జరిగింది. చూసారా అండి? ఓకే, నెక్స్ట్. చక్కగా భగవంతుని సేవ చేసుకోవాలి. భగవంతునికి బ్రహ్మాండంగా సేవ చేసుకోవడం, అది భక్తి అంటే భగవంతుని అలా పట్టుకుని కూర్చోడు. స్కూళ్ళు చదువులు ఏమీ వద్దు, కేవలం భగవంతుడు. అది చాలా కష్టం. అండ్ దట్ ఈస్ నాట్ ద హోల్ కరెక్ట్ వే. అది మొత్తం దాకా ఎండ్ దాకా కరెక్ట్ కాదండి. చదువుకోవాలి, భగవంతుడిని ప్రార్థించాలి కూడా. చదువు ఉండాలి, ఇటు భక్తి ఉండాలి. చదువు భక్తి రెండు మేనేజ్ చేసుకోవాలండి. అంటే మీకు టైం టేబుల్ చెప్తాను, చిన్నపిల్లలకు బాగా చూపించండి, వాళ్ళు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఈ టైం టేబుల్ని. మార్నింగ్ 6 గంటలు లెగిసి చదువుకోవాలండి. తర్వాత మమ్మీ పూజ చేసుకుంటారు కదా అండి, దండం పెట్టుకుని చక్కగా బాత్ చేసుకుని స్కూల్కి వెళ్ళాలండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువు అంతా అయిపోద్ది. ఇంటికి వచ్చిన వెంటనే బట్టలు ఇప్పేసి నీట్గా స్నానం చేసి హోంవర్క్ రాసుకొని దేవుడికి అప్పుడు మన మొత్తం 6 నుంచి అట్లీస్ట్ చిన్నపిల్లలకి టైం టేబుల్ అట్లీస్ట్ 1 hour అయినా భక్తి మార్గంలో నడవాలి. అంటే దేవుడికి మాత్రమే అంకితం. ఈ ప్రపంచం మొత్తం మనకి గుర్తుండకూడదండి, కేవలం దేవుడు మాత్రమే మనకు గుర్తుండాలి. మొత్తం అయిపోయిన తర్వాత తినేసి మళ్ళీ కొంచెంసేపు రీడింగ్ వర్క్లు చేసుకొని పడుకోండి. అదే మంచి టైం టేబుల్. పడుకోవడము 8 లోపు అయిపోవాలి, 8 లోపు పడుకోవాలి, త్వరగా తినేసి పడుకోవాలి. సరే అండి. అంటే భక్తి మార్గానికి 1 hour ఉంటుంది, చదువు కూడా 8 hours ఉంటుంది. అంటే మరి చదువు కూడా ముఖ్యమే కదండి, మరేం చేస్తాం. సండే టైం టేబుల్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, లేకపోతే ఇప్పుడు చెప్పేసుకుందాంలేండి. సండే టైం టేబుల్ ఏంటంటే చక్కగా మార్నింగ్ 10కి 10:30కి అలా లేకూడదండి. అలాంటి 6కి మరీ అంత బేగా అక్కర్లేదు. మినిమం 7:30కి లేకండి. లెగిసిన వెంటనే బాత్ చేసుకుని చక్కగా దేవుడి నామస్మరణలో అలా ఉండండి. తర్వాత మీరు నచ్చినట్టు చేసుకోండి. కనీసం మీరైనా ఫాలో అవ్వండి. నాకు అంత టైం కూడా ఇప్పుడు లేదు. నెక్స్ట్ 6కి వస్తాను నేను. ఇప్పుడు 5th క్లాసు జంప్ అయిపోయాను నేను ఆల్రెడీ. 2 years జంపు. యూకేజీ చదవలేదు పూర్తిగా, ఫస్ట్ చదవలేదు, సెకండ్ నుంచి జంపే. ఇప్పుడు యాక్చువల్గా చెప్పుకోవాలంటే నేను 3rd ఉండాలి, 5th వచ్చాను. సరే, నెక్స్ట్ ఏదో ఒక ఏదో ఒకటి అంటే ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే దురాశ ఉండకూడదు, కావాలి 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 కావాలి. అది లాస్ట్ 2 వీడియోస్ ముందే చూపించి ఉంటాను ఆ వీడియోని. కావాలి 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 కావాలి. లాస్ట్కి గివాలే అయిపోయింది. కావాలి, ఎంత కావాలి? ఉన్నంతలో కావాలి,
మరీ పూర్గా ఉండకూడదు, మరీ రిచ్గా ఉండడం కూడా మంచిది కాదు. మిడిల్ క్లాస్ అంటే మిడిల్లో ఉండాలి. రిచ్ ఉండాలి, పూర్ ఉండాలి, మిడిల్లో ఉండాలి. మిడిల్ క్లాస్ మిడిల్లో ఉండాలి. రిచ్లో ఉండకూడదు, అలాంటి రిచ్లో ఉండకూడదు, అలాంటి పూర్ కూడా తగ్గిపోకూడదు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్యలో ఉండాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రిచ్గా ఉన్నామనుకోండి, అలా గర్వం చూపించకూడదు అండి. ఒకవేళ తప్పనిసరిగా రిచ్గా ఉంటే గర్వం చూపించకూడదు, స్లోగా గర్వాన్ని తగ్గించుకోవాలి. కానీ రిచ్గా కూడా ఉండొచ్చు, కానీ దురాశ ఉండకూడదండి. కావాలి కావాలి ఎంత కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ₹1,00,00,000 ఉందండి మన దగ్గర, అలా అలా చిన్నగా అసలు దాన్ని మనం అసలు దాన్ని ఖర్చు పెట్టుకోకూడదు అనుకున్నాం. ₹1,00,00,000 ఏదో ఎమర్జెన్సీ అంటే ఖర్చు పెట్టుకోవాలనుకున్నాం. అస్సలు ఖర్చు చేయకూడదు, అస్సలు 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 అని అనుకోండి, ఏమవుతుంది అండి? అస్సలు ఖర్చు. రేపు పొద్దున వాడు చచ్చిపోతాడు, ఏమవుతుంది? చచ్చిపోతాడు రేపు పొద్దునకి. రేపు పొద్దున్న చచ్చిపోయిన ఉన్నప్పుడు తీసుకురాడు, వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడు కదండి. ఉన్నప్పుడు ఏం తీసుకొస్తాడు? బాడీ మాత్రమే తీసుకొస్తాడు. అలా బాగా చదువుకుని అలా సంపాదిస్తూ ఉంటాడు. చివరికి సంపాదించిందైతే ఇంకా చివరికి రిటర్న్ తిరిగిపోతాడు, దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎందుకని అసలు ఈ సంపాదన? మరి ఫ్యామిలీని పోషించుకోవడానికి ఉండాలి, అంతేగాని గ్రీడీనెస్తో పోషించకూడదండి ఫ్యామిలీని. కావాలి కావాలి ఇంకా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 3rd ర్యాంక్ వచ్చింది, ఏంట్రా ఎప్పుడు నువ్వు 3rd ర్యాంక్ తెచ్చుకుని, ఇంకోటికి అసలు ర్యాంకే రాయలేదు, ఎగ్జామే రాయలేదు. ఇంకొకటి అయితే ఏంట్రా ఇప్పుడు 3rd ర్యాంక్ తెచ్చుకుంటా, ఫస్ట్ ర్యాంక్ నీకు చేత కాదా అని అలా తడుతూ ఉంటాం కదండి మనం. ఫస్ట్ ర్యాంక్ నీకు చేత కాదా అంటే ఏమవుతుందండి? ఉన్నంతలో ఉండాలి. ఫస్ట్ ర్యాంక్ వాడేమో ఫస్ట్ ర్యాంక్ గురించి ప్రయత్నించి 10th ర్యాంక్ వస్తాడు. చూసారా అండి? ఫస్ట్ ర్యాంక్ ప్రయత్నించకూడదండి ఎప్పుడు. ఫస్ట్ ర్యాంక్ ప్రయత్నించవచ్చు, ఫస్ట్ ర్యాంక్ ప్రయత్నించామనుకోండి, కరెక్ట్గా ప్రయత్నించకూడదు. ఫస్ట్ ర్యాంక్ ప్రయత్నిస్తే 3rd ర్యాంక్ వస్తుంది, ఏదో ర్యాంక్ మనం సర్దుకుపోవాలి. బాగా చదవాలి, కానీ భక్తి మార్గంలో కూడా నడవాలి. చదవాలి, నడవాలి, బాగా చదవాలి, భక్తి మార్గంలో కూడా నడవాలి. నెక్స్ట్ మీకు శ్లోకం చెప్తాను, దాని అర్థం. ఇప్పుడు దురాస్కి ఎలా అవుతారో 4th శ్లోకం ఓపెన్ చేయండి బుక్. ఇప్పుడు తెస్తానండి, చూడండి. చతుర్వేదం, అదే మా 4th అధ్యాయం. సర్వధారిణ సంయమ్య మనోహృది నిరుధ్య చ మూఢాయాత్మనం పరమానం ఆస్థితో యోగధారణం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి చూడండి, 8వ అధ్యాయం ఇది ఇదే. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడండి భగవంతుడు? సర్వదాని అంటే నీ సర్వస్వం మొత్తం కేవలం భగవంతుడే అయి ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. తర్వాత దురాశ కూడా ఎక్కువ పెంచుకోకూడదు అని చెప్తున్నాడు. అంతే. నెక్స్ట్ మనం భగవంతుని సంతానం, అందరూ ఆయన సృష్టించినవే. దేవుణ్ణి ఎంత ద్వేషించినా అందరినీ సంతానంలా భావిస్తారు. దేవుని ప్రేమ, తల్లి ప్రేమ కంటే
100%, 100 రెట్లు ఎక్కువ. అంటే మనం అందరం, మీరు నేను అందరము, మన కుటుంబాలు అందరము భగవంతుని సృష్టి, అంటే భగవంతుని యొక్క సంతానమే. కానీ ఆయన ఎందుకు శిక్షిస్తాడో తెలుసా అండి? ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ వస్తుంది, హోంవర్క్ బాగా రాకపోతే కొడుతుంది. కానీ ఎంత కొడుతుందో అంతే కదండి ప్రేమ కూడా చూపిస్తుంది. అలానే భగవంతుడు శిక్షిస్తాడు. కానీ ఎందుకు? అయినా సరే మనం ఎంత భగవంతుని వద్దు చీ కొట్టినా సరే ఆయన మాత్రం అసలు ఏమీ విసుగు చెందరండి. కేవలం మనం తప్పు చేస్తేనే మాత్రమే శిక్షిస్తాడు. భగవంతుడు ఒక్కటే అనుకుంటాడండి, మనం అందరం అంటే ఆయన సంతానం కదండి. సంతానం వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ఏం కోరుకుంటారండి? మా పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, బాగా మంచి స్థాయికి ఎదగాలి, అలానే కదా కోరుకుంటారు. ఇంకేం కోరుకుంటారు? వాళ్ళకి ఏమైనా బంగారాలు పెట్టాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. అందరూ పేరెంట్స్ అంటే మన మంచి కోసమే కోరుకుంటారు. అలానే భగవంతుడు కూడా అందరము మంచిగానే ఉండాలి, ఎవ్వరు ఒక్క చెడు పని కూడా చూడకూడదు, చెడు పని కూడా చేయకూడదు అని కోరుకుంటాడు. కానీ అలా ఉంటామా ఏంటి? మనము ఒక రోజుకు ఒక అబద్ధం కూడా చెప్పకుండా ఉండలేము. కానీ ఒకసారి రాముడు తెలుసా అండి ఏం చేశారు తెలుసా అండి? ఆయన బ్రతికినంత కాలం అబద్ధాలు నోటి వెంట ఒక్క అసత్యం అబద్ధాలు అసలు పలకలేదండి. తెలుసా అండి? కృష్ణుడైతే కొంచెం అటు ఇటు ఆట ఉంటుంది, అల్లరి ఉంటుంది, మంచి సంస్కారము ఉంటుంది. ఇలా ఉండాలండి పిల్లలంటే. కృష్ణుల్లా ఉండాలి, పెద్దలు రాముడిలా ఉండాలి. రాముడు ఓన్లీ ఒబీడియంట్. అలా అయితే ఏ పిల్లలకి నచ్చుతుందండి? కార్టూన్స్ లాగా కాదు కదా. అల్లరి ఉండాలి, ఒక పక్క అల్లరి ఉండాలి, ఇంకో పక్క సంస్కారము ఉండాలి. రెండు ఉంటేనే మంచి జీవితం మనకు వస్తుంది. అలానే దేవుడు కదా మన సంతానం కాబట్టి, మన అందరం దేవుడు అంశతో పుట్టిన వాళ్ళం కాబట్టి ఏమైనా కోరుకుంటారు? నా పిల్లలు అంటే నా సంతానం వీళ్ళందరూ బాగుపడాలి, ఎప్పటికీ నా నామస్మరణే చెయ్యాలి అని కోరుకుంటారు. అది తీర్చలేమండి మనము? చిన్న కోరిక అది. మన పనులు మనం చేసుకుని దేవుడి నామస్మరణలో 1 టైం ఒక 1 అవర్ అయినా చూడాలి కదండి. అలా అండి అన్నమాట. మన శక్తి బల ప్రదర్శన కోసం ఉపయోగించుకోకూడదు, దేవుని సేవ కోసం ఉపయోగించుకోవాలి. అంటే మనకి చాలా శక్తి ఇస్తాడు కదండి, ఎంత కండలు దేవుడు, అది మనం షో చేసుకోకూడదండి. నాకు ఇంత బలం ఉంది, పెద్ద పెద్ద కుర్చీలు టేబుల్లు లేపేసి చెప్పకూడదండి. దేవుడు అంత బలము అంత టైమే ఉంటే టీవీల మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా దేవుడు నామస్మరణలో ఇంట్రెస్ట్ పెడితే బాగుపడతారు కదండి. అదే అండి చెప్తుంది. అంటే మిమ్మల్ని అనట్లేదు, జస్ట్ చెప్తున్నా అంతే. మీరు కూడా చాలా గొప్ప వాళ్ళే. నా వీడియోని ఇంత టైం దాకా చూస్తున్నారు. ఇప్పుడు నాకు ఎన్ని వ్యూస్ తెలుసా అండి? నేను ఎప్పుడు లైక్లు సబ్స్క్రైబర్లు చూడండి, వ్యూసే చూసుకుంటా. అంటే వ్యూస్ అంటే చూడడమే కదా అండి. వ్యూస్ ఎప్పుడు చూసుకుంటానో నా మాట ఇంతమంది వింటున్నారా అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 852 అయినా సరే నేను గొప్పలు పోనండి. సిల్వర్ బటన్ వచ్చేసినా సరే నేను గొప్పలు పోను అన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని మంచి పనులు చేసుకోవాలి, అన్నీ మనం మంచి పనులే చేసుకోవాలి, చెడ్డ పనులు ఒక్కటి కూడా చేయకూడదు. కానీ ఎందుకు చేయకూడదు అని అంటారు చాలామంది. చెడ్డ పనులు చేసుకోకూడదండి, అంత మంచివే చేసుకోవాలి. మనకి దేవుడు ఎందుకంటే శక్తినిస్తాడు? కూర్చొని టేబుల్ లేపడానికి కాదు, షో చేసుకోవడానికి కాదండి. అంత టైమే అంటే దేవుడి మీద దృష్టి పెడితే కొంచెమైనా బాగుపడతారు కదా, అందుకే.
ఓకే. మీకు రేపు ఒక వీడియో చూపిస్తాను, చాలా బాగుంటుంది. రేపటి వీడియో 13th చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రేపు చూపిస్తాను. సరే, ఇంకా మన ఛానల్ మన వీడియోస్ ముగిసిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలండి. అంటే మేము ఇప్పుడు సింగపూర్లో ఉన్నామన్నమాట. ఇండియా సింగపూర్లో వెకేషన్ కానీ 10 డేస్కి వచ్చాం, 30 డేస్కి వచ్చాం. సో ఈ మధ్య నాకు టైం ఉంది కాబట్టి ఛానల్ చెప్తా. ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వెళ్తాము, వెళ్ళిపోతాము ఇండియాకి. అంతలో 14th చాప్టర్ ఫినిష్ చేసుకున్నట్టునే ఇండియాలో క్లాసెస్ చెప్పడానికి వద్దు, చెప్తాను. కాకపోతే వీలు అయినప్పుడు చెప్తాను. ఎవ్రీ సండే మనకి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తే ఏం చేద్దామంటే జూమ్ ఐడి ఇస్తారనమాట మనకి. నా జూమ్ ఐడి అప్పుడు చూపిస్తాను మీకు. దాంట్లో అందరం కలిసి ఒకే వీడియో కాల్లో కలుసుకుందాము. సరే, బాయ్. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు నా వీడియో చూసుకున్నాను.